ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి జీవించాలి. అలా జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మన చుట్టూ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అమ్మమ్మలు ఉంటారు, నాన్నమ్మలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు. ఏమాత్రం నీకు సమయం దొరికినా ఆ పెద్దవారి దగ్గరికి వెళ్ళు, పెద్దవారితో కూర్చో. తాతయ్య, నువ్వు నాకు నేర్పించగలిగినటువంటి విలువైన పాఠం ఏదైనా ఉందా అని అడగండి. ఖచ్చితంగా తన జీవితంలో తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని నీతో పంచుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మమ్మ లేదా నాన్నమ్మ, నువ్వు నాకు నేర్పించగలిగిన విలువైనటువంటి పాఠం ఏదైనా ఉందా అని చెప్పి పెద్దవారైనటువంటి వారి దగ్గర కూర్చొని వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది. సహోదరి సహోదరులు, పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. వారి పట్ల ప్రేమ, అనురాగము, ఆప్యాయతను చూపించవలసినటువంటి మనం వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దయచేసి వినండి. వయసులో పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, అనుభవంతో వాళ్ళు నేర్చుకున్న పాఠాల్లో విలువైన వాటిని మనకు నేర్పించినట్లయితే మన జీవితంలో వందల పుస్తకాల ద్వారా పొందుకునే జ్ఞానం కంటే ఒక అరగంట సేపు, గంట సేపు పెద్దవాళ్ళతో గడిపినట్లయితే వారు ఇచ్చేటటువంటి, షేర్ చేసేటటువంటి జ్ఞానము బహు విలువైంది అనే విషయం మీరు మర్చిపోకండి.